ఎస్పెషలీ ఇది సోలో ట్రావెల్ లాగానే నాకు. ఇంతవరకు ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్ని రోజులు ఎక్కడా నేను ఒంటరిగా వెళ్ళింది లేదు. బాబున్నా వాడిని రెస్పాన్సిబుల్గా నేను చూసుకోవాలి కదా. కానీ చాలా సందర్భాల్లో వాడు కూడా నన్ను చూసుకున్నాడు. అంటే ఎప్పుడు పడుకోబెడితే అప్పుడు పడుకున్నాడు, ఎప్పుడు లేపితే అప్పుడు లేచాడు. షూటింగ్ 6 o'clockకి బస్ ఎక్కాలంటే, ఒక లొకేషన్కి వెళ్ళాలంటే ఆ టైంకి రెడీగా ఉండాలి. 7 o'clockకి బస్ ఎక్కాలంటే, ఒక లొకేషన్కి వెళ్ళాలంటే ఆ టైంకి రెడీగా ఉండాలి. 10 o'clock వరకు అక్కడ షూటింగ్ అవుతుంది, 11-12 వరకు అవుతుంది. మెల్కొని ఉండాలి. పడుకున్నా పర్లేదు, బట్ దెన్ మన వల్ల ఏ విధంగా కూడా షూటింగ్కి పాజ్ రాకూడదు. అలా ఏది పెట్టినా తిని, ఏది అవైలబుల్గా ఉన్నా బ్రెడ్స్ మీదనే ఉండి, ఎక్కడ క్రిప్ చేయకుండా, ఓ పూట అన్నం కొంచెం లేట్ అయినా మళ్ళీ బ్రెడ్ మీదనే ఉండి, అన్నం తినాలనిపించకపోయినా తిని, నిద్ర వస్తుంటుంది ఒకవైపు చిన్నవాడికి. వాడు చాలా సపోర్ట్ ఇచ్చాడు. అందుకే ఈ వీడియో ఇప్పుడు వాడు చూసి అర్థం చేసుకోలేకపోయినా పెద్దగా అయిన తర్వాత అయినా చూస్తాడు కదా. సో అందుకే ఆడియన్స్ సాక్షిగా వాడికి థ్యాంక్ యూ చెప్పాలని నాకు అనిపించింది.